ఇంకా దుబాయ్ వచ్చేసి అప్పుడే 3 days అవుతుందన్నమాట. మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంట్లో ఈ రోజు రుద్రాభిషేకం ఉందని చెప్పేసి పిలిచారండి. మన మాటను నిలబెట్టుకోవాలి కదా, మళ్ళీ వస్తామని చెప్పి రాకపోతే ఎన్నాళ్ళు అయిపోయినట్టు ఉంది మెట్రో స్టేషన్ కి వచ్చి. ఇప్పుడు మనం వెళ్ళేది ఆల్ ఫుడ్ జన్ లోని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సబ్స్క్రైబర్ ఎవరు కాదు, ఈ చిన్న బాబు మాట. ఎలాగో మన సబ్స్క్రైబర్ ఇంటికి వచ్చానని చెప్పేసి వీళ్ళ హోమ్ టూర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. నాకు వీళ్ళ హౌస్ అయితే చాలా బాగా నచ్చిందండి, అందుకే వీడియో తీస్తున్నాను. అడిగారు కదండి అక్క మీ అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు చూపించండి అనేసి. ఈ ఇల్లు చూస్తే మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు చూడక్కర్లేదండి, సేమ్ ఇలానే ఉంటుంది మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు కూడా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. ఇంకా దుబాయ్ వచ్చేసి అప్పుడే 3 days అవుతుందన్నమాట. ఇంకా దుబాయ్ రాగానే ఇండియాలో ఉన్నంతసేపు పూజలు సరిపోయాయి. ఇంక ఇప్పుడు దుబాయ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పూజ స్టార్ట్ అయింది. మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంట్లో ఈరోజు రుద్రాభిషేకం ఉందని చెప్పేసి పిలిచారండి. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మనం ఉండేది రషీదియా కదా, వాళ్ళు ఉండేది డిస్కవరీ గార్డెన్స్. ఇక్కడ నుంచి డిస్కవరీ గార్డెన్స్ వెళ్ళడానికి 1.5 hour జర్నీ పడుతుంది మెట్రోలో వెళ్తే. అదే మన కార్లో వెళ్తే కనుక అరగంటలో వెళ్ళిపోవచ్చు. కానీ మా హస్బెండ్ అసలే బిజీ కదా, ఇంకా నేనైతే తీసుకెళ్ళని చెప్పేశారు. తన ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి 6:30 అయిపోతుంది. కానీ మనం 5 కల్లా పూజకైతే వెళ్ళాలన్నమాట. ఇంకా మా హస్బెండ్కి కుదరదని చెప్పేసి ఇప్పుడు మనం మెట్రోలో అయితే వెళ్ళిపోతున్నాం వాళ్ళ ఇంటికి. ఇంకా లాస్ట్ టైం మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఒక మంచి బట్టలు లేవని చెప్పి ఫీల్ అయ్యేదాన్ని కదా. ఇంకా మొన్న ఇండియా నుంచి వచ్చేటప్పుడు మంచి మంచి చీరలు అలాగే నా నగలు ఇవన్నీ తెచ్చేసుకున్నానండి. ఇంకా దాచుకుని ఏం చేసుకుంటే ఇండియాలోని ఇక్కడ ఉన్న రోజులైనా పెట్టేసుకుందాం అని తెచ్చేసుకున్నాను. చక్కగా అయితే రెడీ అయిపోయాను. నా శారీ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన సబ్స్క్రైబర్ అని చెప్పాను కదండి, ఇంకా వీళ్ళు వచ్చేసి యాక్చువల్లీ ఏంటంటే మాకు దుబాయ్లో తెలుగు లేడీస్ గ్రూప్స్ చాలా ఉంటాయన్నమాట. వాళ్ళందరూ కూడా నా వీడియోస్ ఫాలో అవుతారంట. ఎప్పటి నుంచో ఇండియాలో ఉన్నప్పుడు అడుగుతున్నారు మా ఇంటికి మీరు పూజకి రావాల్సిందే. ఎప్పుడో 2-3 months నుంచి అడుగుతున్నారు, పలానా రోజు మాకు ఇంట్లో పూజ ఉంటుంది అప్పుడు మీరు కంపల్సరీ రావాల్సిందే అనేసి అడిగారన్నమాట. మనం మొన్న ఇండియాలో ఉన్నప్పుడు కూడా కాల్ చేశారు, ఇలా పలానా టైంకి పూజ ఉంటుంది మీరు వచ్చేస్తారా అని చెప్పేసి అడిగారన్నమాట. వచ్చేస్తే డెఫినెట్గా వస్తానని చెప్పేసి మాట ఇచ్చాను. ఇప్పుడు మనం మాటను నిలబెట్టుకోవాలి కదా, మళ్ళీ వస్తామని చెప్పి రాకపోతే బాగోదు కదా. మళ్ళీ పూజ కార్తీక మాసంలో పూజ కాబట్టి కంపల్సరీ వెళ్ళాల్సిందేనండి. అసలే ఫ్యామిలీయో లేదంటే ఫ్రెండో ఇగ్నోర్ చేసేసినా పర్లేదు, మన సబ్స్క్రైబరు ఆవిడ వచ్చేసి మన సబ్స్క్రైబరు వాళ్ళ పిల్లలు కూడా మన వీడియోస్ బాగా చూస్తారంట. నేనంటే చాలా ఇష్టం అనేసి అంటున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. మన సబ్స్క్రైబరు నన్ను పూజకి పిలవడం, ఇలాగా మన వీడియోస్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం చాలండి. మనకి 25K సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ ఈ మాత్రం హ్యాపీనెస్ వస్తుందంటే చాలు. ఇంకా మనం లేట్ చేయకుండా ఇప్పుడు మెట్రోకి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఇంత హెవీగా రెడీ అయ్యి మెట్రోకి వెళ్ళాలంటే నాకు కొంచెం సిగ్గు వచ్చేస్తుంది అన్నమాట. అందరూ నా వంకే చూస్తారని ముందే భయము. ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి మెట్రో వరకు వచ్చేసాం. మ్యాక్సిమం మధ్యదారిలో ఒక షాప్ కనిపిస్తే వాళ్ళకి పట్టుకెళ్ళడానికి కొన్ని ఐటమ్స్ అవి కొన్నమాట. ఉత్తి చేతులతో అసలు వెళ్ళకూడదు, ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మనకున్న దాంట్లో కొన్ని అయితే పట్టుకెళ్ళాలి. అలా కొంచెం షాపింగ్ అయితే చేస్తాను. ఇంక మెట్రోకి దగ్గరలోనే ఉన్నాము ఇప్పుడు. అక్కడ కనిపిస్తుంది కదండి బిల్డింగ్, అదే మెట్రో స్టేషన్. ఎన్నాళ్ళు అయిపోయినట్టు ఉంది మెట్రో స్టేషన్ కి వచ్చి. చాలా మంది నన్ను విచిత్రంగా చూశారు, ఈ గంగిరెద్దు ఎవరు ఇలా వచ్చేస్తుందని. నిన్న సాయంత్రం ఒకసారి మెట్రో స్టేషన్ కి వచ్చి మొత్తం అంతా అబ్జర్వ్ చేశాను, ఎలా వెళ్ళాలి ఎలా ఎక్కాలి, మెట్రో కార్డులో డబ్బులు ఉన్నాయా లేవా అనేసి. అంతా చెక్ చేసుకున్న తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పేసి మెట్రో కార్డులో కూడా రీఛార్జ్ చేస్తారు. ఇంకా మనం ఎక్కాల్సిన మెట్రో అయితే వచ్చిందండి. హాయిగా వెళ్ళిపోయి సీట్ లో కూర్చుని పోదాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ మనకి 1.5 hour లో రీచ్ అయిపోతామండి డిస్కవరీ గార్డెన్స్ వెళ్ళడానికి. ఇప్పుడు మనం దుబాయ్ మాల్ జబ్లలి ఇవన్నీ కూడా దాటేసిన తర్వాత డిస్కవరీ గార్డెన్స్ అయితే వస్తుందండి. డిస్కవరీ గార్డెన్స్ లో మళ్ళీ 3 areas ఉంటాయి, ఆల్ ఫుడ్ జన్, డిస్కవరీ గార్డెన్స్ అనేసి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళేది ఆల్ ఫుడ్ జన్ లోని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా మెట్రో దిగేసి కిందకైతే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ నుంచి ఒక 4 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, మీ అందరికి చూపిస్తాను. అప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. మన సబ్స్క్రైబర్ ఇంటికి పూజకు వస్తున్నానని చెప్పాను కదండి. మన సబ్స్క్రైబర్ ఎవరు కాదు, ఈ చిన్న బాబు మాట. మన వీడియోస్ చాలా బాగా ఫాలో అవుతారంట. నేనంటే చాలా ఇష్టం, తిన కోసమే నేనైతే వీళ్ళ ఇంటికి వచ్చాను అంత దూరం ట్రావెల్ చేసి. నా వీడియోస్ అన్ని నువ్వు చూస్తున్నావా? గట్టిగా మాట్లాడు, టెన్షన్ ఫీల్ అయిపోతున్నాడు. నేను కూడా నీలాగే మనిషిని అని చెప్తున్నాను అనమాట. ఎలా ఉన్నాయి నా వీడియోస్ నచ్చుతున్నాయి నీకు? మన వీడియోస్ చూస్తున్నాడు అంటే నేను
ఈరోజు మా ఇంట్లోనండి పూజ. తను చాలా దూరం నుంచి మా కోసం వచ్చింది. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. మా ఇంట్లో ఈరోజు వరలక్ష్మి లలిత అమ్మవారు లలితా సహస్రనామం, రుద్రాభిషేకం, సాయిబాబా హారతి అండి. నిన్న మా బాబు, ఇతను మా సిస్టర్. హాయ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. ఎలాగో మన సబ్స్క్రైబర్ ఇంటికి వచ్చానని చెప్పేసి వీళ్ళ హోమ్ టూర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. నాకు వీళ్ళ హౌస్ అయితే చాలా బాగా నచ్చిందండి, అందుకే వీడియో తీస్తున్నాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఆల్రెడీ చూపించాను కదా ముగ్గులతో పువ్వులతోటి అలంకరించారని. ఇంక ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇక్కడ డిస్కవరీ గార్డెన్స్ లో అన్ని కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయి. మనం ఎప్పుడు ఇంత పెద్ద ఇంట్లోకి షిఫ్ట్ అవుతామో తెలియదు. అట్లీస్ట్ ఇలాంటి ఇల్లు చూసినప్పుడన్నా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇంకా డోర్ క్లోజ్ చేయగానే అటువైపు ఇటువైపు నమ్మలికలు అయితే పెట్టారండి. ఎంత బాగుందో కదా. ఆ పక్కనే షూ ర్యాక్ ఉంది. షూ ర్యాక్ పైన కూడా డెకరేటివ్ ఐటమ్ లా పెట్టారు. వాల్ కి పెట్టిన ఫ్రేమ్స్ మాత్రం భలే ఉన్నాయండి. ఇంకా అక్కడ వాల్ ఫ్రేమ్ కింద ఒక కబోర్డ్ కనిపిస్తుంది కదండి. ఆ కబోర్డ్ పైన ఎంత డెకరేటివ్ ఐటమ్స్ భలే పెట్టారు. చిన్నప్పుడు మా ఇంట్లో ఇలాంటి బొమ్మలు ఉండేవండి. వాటికి కూడా మేము ఇలాగే బట్టలు వేసి నగలు పెట్టేసి రెడీ చేసేసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే లేవు మా ఇంట్లో అలాంటి బొమ్మలు. ఆ పక్కంతా కూడా దీపాలు పెట్టి పువ్వులతో అలంకరించారు. ఆ పక్క వాల్ మీద వైట్ పేపర్ మీద చేప బొమ్మలు అయితే వేశారండి. వీటిని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇంక మీరు చూస్తున్న రైట్ సైడ్ అయితే కిచెన్ ఉంటుందండి. ఇదంతా కూడా హాల్ అంట. పనిలో పని వంటగది కూడా చూపించేస్తాను. మనకి ఇక్కడ దుబాయ్ లో అందరూ కూడా వాషింగ్ మిషన్స్ ఇలా కిచెన్ లోనే పెట్టుకుంటారు. మన ఇంట్లో ప్లేస్ లేదని చెప్పేసి వాషింగ్ మిషన్ వాష్రూమ్ లోకి గెంటేసాము. డబ్బాలు పెట్టుకోవడానికి లోటు లేకుండా ఎన్ని అరమరాలు ఇచ్చారో కదా. ఇంకా రోజు పూజ చేసుకునే మందిరం కూడా కిచెన్ లోనే పెట్టుకున్నారండి. ఇంకా హాల్లోకి ఎంటర్ అయ్యే ముందు రైట్ సైడ్ చూసారా, ఒక డిజైనర్ ఫ్లవర్స్ తో ఫ్రేమ్ మాత్రం అదిరిపోయింది. హాల్ అంతా కూడా సెంట్రల్ ఏసీ అయితే ఉందండి. ఇప్పుడు పూజ అంతా కూడా హాల్లోనే అరేంజ్ చేశారు. వీడియో తీయడం కోసం కెమెరా స్టాండ్ కూడా అరేంజ్ చేస్తాము. అటువైపు కనిపిస్తుంది అంతా బాల్కనీ అండి. వచ్చిన జనాలందరూ కూర్చోడానికి కింద కార్పెట్ కూడా వేశారు. మీకు అక్కడ ఆర్చ్ కింద కనిపిస్తుంది కదా, అక్కడే 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. ఇంకా పూజ చేయడానికి మొత్తం డెకరేషన్ అంతా చేస్తారు. ఎంత బాగుందో కదా. వెనకాల కనిపిస్తున్న అరిటాకులతో అంతా కూడా అది కట్టేనండి. ఇప్పుడు కొత్తగా ఇలా డిజైనర్ కర్టన్స్ అయితే వస్తున్నాయి కదా. ఏనుగులు చూడండి ఎంత బాగుందో. సాయిబాబా, లక్ష్మీదేవి, వినాయకుడు అన్ని పెట్టి అలంకరణ అయితే చేశారు. దీపారాజన కుందులు కూడా చాలా ఎక్కువ పెట్టారండి. ఇటువైపు అందంగా కనిపించడానికి ఒక పీటల్ని స్టెప్స్ కింద అరేంజ్ చేసి ఒక మంచి డెకరేటివ్ ఐటమ్స్ లా పెట్టారండి. పువ్వులు, వాటర్ వేసి. ఇది చూడండి కాగితంతో చేసిన ఫ్లవర్ అనుకుంటా. మెట్ల మీద అన్ని కూడా దీపాలైతే పెట్టేశారండి. ఇంకా అటువైపు అయితే టీవీ ర్యాక్ అయితే కనిపిస్తుంది కదా. హాల్లో ఉన్న సామాన్లు, సోఫా సెట్స్ అన్ని కూడా ఖాళీ చేసేసారు. ఇప్పుడు పూజ కోసం అందరూ వస్తారు కదా, కూర్చోవడానికి వీలుగా ఉండేటట్టు హాల్లో ఉన్న సోఫా సెట్లు అన్ని కూడా బాల్కనీలో పెట్టేసినట్టుగా ఉన్నారు. బాల్కనీస్ చూసారా ఎంత పెద్దగా ఉందో. దుబాయ్ లో ఇంత పెద్ద బాల్కనీ ఉండడం చాలా రేర్ గా చూడొచ్చు. ఇప్పుడు కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్స్ లోనే ఇలా ఉంటున్నాయండి. మెట్రో కూడా ఎదురుగుండానే కనిపిస్తుంది కదా. వ్యూ కూడా చాలా బాగుంది. ఈ మెట్రో స్టేషన్ వచ్చేసి ఆల్ ఫుర్జన్ మెట్రో స్టేషన్ వస్తుంది. బట్టలవి ఐరన్ చేసుకోవడానికి ఇవి భలే ఉంటుంది కదా. సేమ్ ఇండియాలో ఉన్నట్టే పక్కన సందు కూడా ఇచ్చారండి. ఆ సందులో వీళ్ళు మొక్కలన్నీ పెంచుకున్నారు. ఇంకా కింద వచ్చేసి గ్రీన్ కార్పెట్ అయితే వేసేసారు. వైన్ బాటిల్ లో మనీ ప్లాంట్ పెంచడం భలే ఉంది కదా. ఇంకా పూజ చేసుకోవడం కోసం తులసి అమ్మవారిని అయితే పెట్టారు. ఎన్ని మొక్కలు పెంచేసుకొచ్చా కదా ఇంత ప్లేస్ ఉంటేని. చాలా మంది అడిగారు కదండి, అక్క మీ అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు చూపించండి అనేసి. ఈ ఇల్లు చూస్తే మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు చూడక్కర్లేదండి. సేమ్ ఇలానే ఉంటుంది మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు కూడా. కాకపోతే ఇండివిజువల్ హౌస్ అండి, అపార్ట్మెంట్ కాదు. ఒక 3 years బ్యాక్ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా బోల్డని మొక్కలు అయితే నాటేశానండి. అవి ఇప్పటికి చాలా పెద్ద మొక్కలు అయిపోయి ఉంటాయి. మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర ద్రాక్ష పాదు కూడా ఉంటుందండి. ఇంక వీళ్ళ ఇంట్లో చూడండి కరివేపాకు మొక్క, ములగాకు చెట్టు ఎంత పెద్దగా ఉన్నాయో. మామిడి చెట్టు కూడా వేశారు. అబ్బాయి ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే ఎంత బాగుందో చూసారా. ఇది వచ్చేసి బాల్కనీ అండి. బాల్కనీలోంచి మాట్లాడుతున్నాను. చాలా బాగుంది కదా. ఇంకా ఎవరో రాలేదు, మనమే ముందు వచ్చేసాము కంగారు పడి. చాలా మొక్కలు పెంచారు చూడండి ఒకసారి. ఇంకొంచెం సేపట్లో అయితే పూజ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా అమ్మవారికి అయితే నా చేత పువ్వులు అన్ని పెట్టి అలంకరణ అయితే చేయించారు. ఫస్ట్ టైం వచ్చినందుకు మనకి చీరలు కూడా పెట్టేస్తున్నారు. వద్దంటున్నా సరే ఎందుకండి ఇంకా అమ్మవారి దగ్గర దీపారాధన అయితే చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తామండి. ఇంకా ముందుగా లలితా సహస్రనామంతో స్టార్ట్ చేసాము.
सर्वशक्तिमयी सर्वमंगला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमंगला लोके नीललितांबिका एवं శ్రీలలితా దేవం వచ్చిన ప్రతి ముత్తైదుకి కూడా చక్కగా కాళ్ళకి పసుపది రాశారండి. మన ఆంధ్రాలో అయితే నుంచోబెట్టి రాసేస్తాం కదా, వీళ్ళైతే చక్కగా కూర్చోబెట్టి రాశారు. ఇంకా వీళ్ళది వచ్చేసి తెలంగాణ అని చెప్పాను కదండి. ఇంకా తర్వాత మణిదీప వర్ణాన్ని కూడా చదువుకుని చక్కగా రుద్రాభిషేకం అయితే మొదలు పెట్టామండి. దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము అది మనకు కైవల్యం. మనకంటే కూడా అమ్మమ్మ గారే బాగా పాడుతున్నారు ఈ వయసులో కూడాని. దుబాయ్లో కూడా మన సాంప్రదాయాలు మర్చిపోకుండా అమ్మమ్మ గారు తాతయ్య గారు పూజ చేసుకున్న వాళ్ళకి బట్టలు అయితే పెడుతున్నారండి. ఇలా పెద్దవాళ్ళు కూడా దుబాయ్లో ఉంటే మనతో పాటు భలే ఉంటుంది కదా. सर्वस्याब्दे सर्वस्य जिप्ते सर्वमेव तेनाप्नोति सर्वं जयति. This is for puja. I will give you another one. सद्यास्महव्ये नमसो वसद्य मित्रं देवं मित्रदयन्नोऽस्तु अनुराधान् अभिषा वर्धयन्तः शतं जीवेम शरदस्सवि. ఇంకా శివయ్యకి అభిషేకం చేయడం కోసం పళ్ళ రసాలు అయితే తీసేస్తున్నారండి. మీరే బాగా చేస్తారు జ్యూస్. అలా ఏం లేరు. తీసుకెళ్ళనా పనిలో పని ఇలా వంటగదిలో దేవుణ్ణి కూడా చూపించేస్తాను. వీళ్ళైతే ప్రతిరోజు కూడా ఇక్కడే పూజ చేసుకుంటారంటండి. నేను ప్రతిసారి అనుకుంటాను మా ఇంట్లో ఇలాగే సింపుల్ గా సర్దుకోవాలని, కానీ మొత్తం మా ఇంట్లో ఎక్కర్లేని విగ్రహాలు దేవుడి ఫొటోస్ బాగా ఎక్కువ ఉంటాయన్నమాట. కానీ వీళ్ళైతే చాలా సింపుల్ గా పెట్టుకున్నారండి. లడ్డు గోపాలు చూసారు ఎంత బాగున్నారో. ఇదేదో మన ఇల్లే అన్నట్టు మొత్తం వీడియో తీసేస్తున్నాను. ఈ డిబ్బి చూడండి పర్సులా భలే ఉంది కదా. ఇంకా కార్తీక మాసంలో రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది కదా. నిజంగా దుబాయ్లో ఇంత అలా చేసుకుంటున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. పంతులు గారు కూడా చాలా బాగా చేశారండి. పంతులు గారు వచ్చేసి తమిళనాడు అనుకుంటా. పెద్దగా తెలుగు ఏం మాట్లాడతలేదు కానీ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు పంతులు గారు. రుద్రాభిషేకం పూజ అయితే చాలా చక్కగా చేశారండి. नमस्ते अस्तु तन्मने बाहुभ्यामुदते नमः या दैषु शिवतमा शिवं बभूवले तनुः शिवाशरभ्यायादवदयानो रुद्रमदया. చక్కగా వచ్చిన వాళ్ళందరితో కూడా స్వామివారికి అభిషేకం అయితే చేయించారండి. ఇంకా నేను కూడా పాలతో అయితే శివయ్యకి అభిషేకం చేశాను. కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత అసలు టెంపుల్ కూడా వెళ్ళలేదన్నమాట. ఈ రకంగా అయినా శివయ్యకి అభిషేకం చేసే ఛాన్స్ అయితే వచ్చిందండి. నేనైతే చాలా హ్యాపీగా అన్నాను. వచ్చిన ఫ్రెండ్స్ అందరిలోని కూడా ఈవిడ ఎంత బాగా నచ్చేసారో నాకు. నార్త్ ఇండియన్స్ అనుకుంటండి. ఫేస్ అయితే ఎంత అందంగా ఉందో. ఆ పక్కనే ఇంత పెద్ద కొడుకున్నాడంటే అస్సలు నమ్మబుద్ధి కాదు. ఇంకా శివయ్యకి రుద్రాభిషేకం అయిపోయిన తర్వాత బాబా గారి హారతి అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా దేవుళ్ళందరికీ హారతి ఇచ్చేసిన తర్వాత పంతులు గారి బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నామండి. ఈ సంతానం గారు ఎక్కడ దాకున్నారో తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళినా పంతులు గారు సంతాన ప్రాప్తి రస్తు అని దీవించేస్తారు. దానికి నవ్వాలో ఏం చేయాలో అర్థం కాదు. ఏ మాసంలో చేసినా చేయకపోయినా గానీ కార్తీక మాసంలో దానం ధర్మం చేస్తే చాలా మంచిదంటండి. ఇంకా ఫైనల్లీ పంతులు గారికి దక్షిణతో పాటు వెండి దీపదానం అలాగే వెండి గోదానం అయితే ఇచ్చి చక్కగా దండం అయితే పెట్టుకున్నారండి. ఇంక ఇప్పటికే టైం వచ్చేసి 10:30 అయిపోయిందండి. ఇంకా భోజనం అయితే చేసేసి బయలుదేరిపోదాము. భోజనాలన్నీ కూడా బయట రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టారనుకుంటా. చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి. పూరి, మిరపకాయ బజ్జీ అలాగే బిర్యానీ చాలా పెట్టారు. అన్ని కూడా వెజ్, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా. ఐటమ్స్ అన్ని కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎక్కడ ఆర్డర్ పెట్టారో కనుక్కుందాం. ఇంకా అన్నిటికంటే హైలైట్ ఏంటంటే మిరపకాయ బజ్జీ అండి. దుబాయ్ లో మిరపకాయ బజ్జీ చాలా రేర్ గా దొరుకుతుంది. అలాంటిది ఇక్కడ పెట్టారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. చాలా బాగా జరిగింది. నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీ.
ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి, 10:30 పైగా అయిపోయిందన్నమాట. ఇంక ఈ టైంలో ఒంటరిగా మెట్రోకి వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళే డ్రాప్ చేస్తున్నారు. నాతో పాటు అమ్మమ్మ గారు, తాతయ్య గారు, ఇంకా ఎవరెవరో కూడా వచ్చారండి. అంత బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను. ఇంకా కార్లోనే జర్నీ కాబట్టి 1 అవర్లో మన ఇంటికైతే వెళ్ళిపోతాము. దేశం కానీ దేశంలో చక్కగా ఇలా పూజలు చేసుకుంటున్నారంటే ఎంత గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్లీ మన ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసనమాట. పూజ అది చాలా బాగా చేసుకున్నారు, మీరంతా వీడియోలో చూసారు కదా. ఇంకా వెళ్ళిపోయే ముందు మనకి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారండి. ఒకసారి రిటర్న్ గిఫ్ట్లో ఏముందో మీ అందరికీ చూపిస్తాను. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా. ఫస్ట్ అయితే ఒక కమలాకాయ వచ్చింది, అలాగే ఒక జాకెట్ ముక్క, బ్లౌజ్ పీసు, ఇప్పుడు డిజైన్ పీసెస్ వస్తున్నాయి కదా అది పెట్టారు. ఇది చూడండి, ప్లేట్ చాలా బాగుంది కదా. ఇదొక గిఫ్ట్ కింద ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానే ఎలా ఉందో. వావ్, ప్లేట్ చాలా బాగుంది కదండి. మనకి ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమ ఇలా అయితే ఇచ్చారు. ఇంకా పూజ గురించి చెప్పక్కర్లేదు, మీరు అందరూ కూడా చూసారు కదా, చాలా బాగా చేశారు. ఇంకా ఇంచుమించు 4 అవర్స్ పట్టిందండి పూజ, అంత బాగా చేశారు అనమాట. సేమ్ ఇండియాలో ఎలా చేసుకుంటారో అంత గ్రాండ్గా చేసుకున్నారు. ఇంకా చూసారు కదండి, ఇంక ఇదే ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.